అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. దశాబ్దాల పోరాటం, కోట్ల గొంతుకల ఆరాటం, అమరవీరుల ప్రాణత్యాగం, తెలంగాణ ఆవిర్భావం. వేల గొంతుకలు ఒకటే గర్జించినాయి. పసిపిల్లల నుంచి పండు ముసలి వరకు స్వరాష్ట్ర సాధనకై కదం దొక్కిర్రు. కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు అప్పుడే 12 ఏళ్లు నిండినాయి. అనుకున్న లక్ష్యాలు చేరాలని, అభివృద్ధిలా దూసుకుపోవాలని కోరుకుంటా మరిగా ఇయాల వేడుకలు ఎట్లెట్ల చేసిర్రు, తెలంగాణ ఏ తీర్లో ఎలిగిపోతున్నదో చూద్దాంపా. తెలంగాణ తల్లి మురిసిపోయే తీర్ల, తెలంగాణ మట్టి సంబరపడే రీతిలా జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అని జెండాలెగరేసి తెలంగాణ రాష్ట్ర గీతంతోటి నలుదిక్కులు మారిమోగినాయి. విద్యుత్ కాంతులతోటి నగరాలు కలకలలాడినాయి. అమరుల త్యాగాలను, మేధావుల కృషిని, ప్రజల పట్టుదలను, స్వరాష్ట్రం కోసం తిన్న దెబ్బలు, పడ్డ అవమానాలను యాదికి వేసుకున్నారు. అన్ని జిల్లా కేంద్రాలల్లా, సర్కార్ ఆఫీసులల్లా, పార్టీ ఆఫీసులల్లా నేతలు జెండాలెగరేసిర్రు. ఇక ఇటు హైదరాబాద్ లా అమరవీరుల స్తూపానికి నివాళులు చెప్పి పరేడ్ గ్రౌండ్ లా జెండా ఎగరేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ జానపద కళలు, కళాకారుల ఆటపాటలను కన్లార చూసి పోలీసు వందనం స్వీకరించి ఇక ఉపన్యాసం షురు చేసిండు. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పిండు. భారమైన రైతుల రంది తీరుస్తున్నామని అనుకొచ్చిండు. ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అటవీ శాఖ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ మరియు విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుంది. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఇతర నియామక బోర్డులను పూర్తిగా సంస్కరించుకున్నాం. రైతులు దళారుల బారిన పడి మోసపోకూడదని రైతులు పండించిన పంటలు ప్రభుత్వమే కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుంది. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇంకా శానా ముచ్చట్లే చెప్దామని అనుకున్నాడట గాని అప్పటికే పొద్దున్న ఎత్తి మీదకొచ్చే చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి. కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. ఇక ఈ ఎండకు అధికారులను, కళాకారులను, తరలొచ్చిన అభిమానులను ఇబ్బంది పెట్టొద్దని ఉపన్యాసం ముగించిండు. మొత్తానికి 12 ఏళ్ల తెలంగాణ స్వరాష్ట్ర పండుగను అన్ని పార్టీలు, నేతలు, ప్రజలు కలిపి ఘనంగా చేసిర్రు. ఏమాయరా గబ్బర్ సింగ్ ముచ్చట, తెలంగాణ సభ సంగతి ఏమాయే? సినిమాలైతే చూస్తాం గానీ సభలు పెడితే ఒప్పుకోమని అంటున్నారు కదా. తెలంగాణలో జనసేన పార్టీని జనంలోకి తీసుకోవదామని వాళ్ళు చూస్తున్నారు. పక్క రాష్ట్ర పనులు మా దగ్గర ఎట్లా పెడతారని వీళ్ళు అంటున్నారు. మామూలుగా పవన్ అన్న సినిమా ఫంక్షన్ కు యూత్ అభిమానుల హడావిడిగా అనొస్తుంది. మరి ఇది పొలిటికల్ మ్యాటర్ కాబట్టి నేతల హడావిడిగా అనొచ్చింది. జన సైనికులకు, తెలంగాణ నేతలకు నడుమ లడాయి గట్టిగానే నడుస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఒక దిక్కే ఉండే, ఇప్పుడు 2 దిక్కుల అగ్గి రాజుకున్నది చూడు. జనసేన ప్రయాణం తెలంగాణలో మొదలైంది. ప్రజలు కోరుకున్న మీద చూద్దాం తప్ప నాకేమి ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ లోనే అధికారం కోరుకోనివ్వండి, తెలంగాణలో నేనే అధికారం కోరుకుంటాను, ఒక మార్పు తప్ప. ఎన్నో సినిమాల్లో హీరోగా నటించినాడు. వారిని హీరోగా మంచి నటుడుగా గౌరవిస్తాం. రాజకీయాలకు వచ్చినప్పుడు వారు ఇలా ఆంధ్ర ప్రాంతంలో పుట్టినట్టు నాయకుడు, ఆంధ్ర మూలాలున్నట్టు నాయకుడు, ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరు. ఇన్నరు కదా, సినిమాల వరకు ఓకే గాని రాజకీయం ఇక్కడ నడవది అని అంటున్నాడు. ఇక కవితక్కనైతే కారాలు మిరియాలు నూరింది. తెలంగాణ నవనిర్మాణాన్ని పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సభ పెడతాడు. నేనేమంటున్నా అంటే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళది ఒకటే ప్రభుత్వం కదా. ఆంధ్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, వానాకాలం వస్తుంది, మీ సెక్రటేరియట్లో, మీ అమరావతిలో మీ ముఖ్యమంత్రి గారి కుర్చీ కింద నీళ్ళు రాకుండా చూసుకోండి. ఫస్ట్ ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే, ప్రతి వానాకాలం అక్కడ క్యాపిటల్ మునుగుడే.
అంటే ఎంత అవమానం ఇది ఆంధ్ర ప్రజలకు చెప్పండి. ఇక తెలంగాణ మేధావి ప్రొఫెసర్ కోదండరాం సార్ అయితే తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణకు ఆ రోజు స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనేక త్యాగాలతో పోరాడుతుంటే ఆ పోరాటానికి దూరంగా నిలబడి ఉన్నవాళ్ళు ఇవాళ తెలంగాణలో వచ్చి తెలంగాణ యొక్క అస్తిత్వం మీద ఒక దాడికి పూనుకోవటం ఇది ఏమాత్రం కూడా సహించరానటువంటి విషయం ఇది. ఇక అద్దంకి దయాకరన్ అయితే ప్రెస్ మీట్ కి కూడా నో అన్నాడు. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఉప ముఖ్యమంత్రి గారు, మీరు అవకాశం అడిగితే ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉన్నా ప్రజల మధ్యన వైరుధ్యాలు, ప్రజల మధ్యన చిచ్చు, ప్రజల మధ్యన కుట్రకు ఒక అవకాశంగా వివిధ పార్టీలు వాడుకుంటున్న వైనాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. పాపం పవన్ కళ్యాణ్ని బలి చేయకండి, ఎందుకంటే ఆయనకు రాజకీయం తెలియదు. తెలంగాణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న క్రమంలో తెలంగాణ కోసం మద్దతు చెప్పకుండా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది. ఇప్పుడు తెలంగాణలో తెలంగాణ వాళ్ళ మధ్యనే వైరుధ్యాలు సృష్టించడానికి, తెలుగు వాళ్ళ మధ్యన వైరుధ్యాలు సృష్టించడానికి, తెలంగాణ ప్రశాంతంగా అభివృద్ధి సంక్షేమం వైపు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న క్రమంలో పవన్ చిచ్చుబుడ్డిని పెట్టాలని బీజేపీ ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా వైషమ్యాలను పెంచే దిశగా అనుమతులు ఇవ్వదు. మొత్తానికి చాలా సస్పెన్స్ తర్వాత పొద్దుకి ప్రెస్ మీట్ పెట్టిండు జనసేన అని. తెలంగాణలో జనసేన ఉంటుంది, మేము పోటీ చేస్తాం. ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? ఇది తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం, మర్చిపోకండి. మీరెవరైనా నన్ను బెదిరించే వాళ్ళు మీ అయ్యా జాగీరా తెలంగాణ? మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరే, నీ అయ్య జాగిరి కాదు. ఫస్ట్ గుర్తుపెట్టుకో. నిన్న మొన్నటి వరకు వార్ వన్ సైడ్ నడిచింది, ఇప్పుడు రెండో దిక్కు కూడా రాసుకుంది. ముందు మరి ఇంకేటి మలుపు తిరుగుద్దో చూడాలే. తాటికల్లు కమ్మగున్నది, నీ బాంచం తాగుతుంటే మస్తుగున్నది. ఆహా, జోరు మీద వాడుతున్నావు కదా పాట. ఎండాకాలంలో ఊర్లలో గిట్లనే ఉంటదిరా. ఎండవేడికి సలసల్లగా తెల్లగల తాగితే ఎంత ఆరోగ్యం చెప్పు. అందుకే కావచ్చు బాబు సార్ కూడా తాళలకు పోతున్నాడు. ఏ ఊకో, బాబు సార్ తాళాలకు ఎందుకు పోతాడు? మరి గాయన ఎవరు చెప్పు. అర్రే బాబు సారే, ఎట్లుంది సార్ కళ్ళు రుచి? ఎండలకు పుల్లగా అయి ఉంటది సారు, పొద్దటి కళ్ళైతే తీయగుంటది. ఫస్ట్ పడ్డది గానుల్లా పింఛన్ వంచటానికి పోయి తొవ్వల తాళ్ళల్లా జరసేపు నిలబడ్డాడు. గౌడనను కలిసి తాడెక్కుతుంటే అలా నైపుణ్యం చూసిండు. అలా కష్టాలు తెలుసుకొని అప్పుడే గీసిన కళ్ళు కూడా రుచి చూసిండు. ఏమైందిరా, గా కళ్యాణ లక్ష్మి పైసలు పడ్డాయా? పడ్డాయి అంటే 10,000 అప్పడుగుద్ది కావచ్చు. లేదురా, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఏది అబద్ధం? నెల కింద తీసుకున్న 5,000 అప్పడిగితే ఎప్పుడు ఇచ్చినావు అన్నది అబద్ధం. ఫంక్షన్ కు పట్టుచీర తీసుకుపోయి చినిగిపోయిందని చెప్పింది అబద్ధం. ప్రతిసారి నీకు అప్పిచ్చి తిరిగి అడిగినప్పుడల్లా నువ్వు చెప్పే సాకులన్నీ అబద్ధం అబద్ధం అబద్ధం. ఇక ఆపేద్దాం. నువ్వు ఇక మారుతావు అనుకున్నప్పుడల్లా యు ప్రూవ్ మీ రాంగ్ రా. మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలని మళ్ళోపారి నిరూపించినావు కదరా. అంటే తీసుకున్నప్పటికితే నీకు ఆర్థిక సంబంధాలు యాదుకొచ్చినాయా? ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళే హంగు ఆర్భాటాన్ని పక్క పెడుతున్నారు తెలుసా? అంటే తిండి తికాన మానేస్తున్నారా? అంత వెటకారం వద్దులే, ఆడంబరాలను దూరం పెట్టి ఆనందానికి విలువిస్తున్నారు గిట్లా. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు పక్కింటోళ్ళు పెళ్లికి 10 లక్షలు ఖర్చు పెడితే అలా ఎదురింటోళ్ళు 20 లక్షలు ఖర్చులు పెట్టి మరి పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు ఇప్పటి జమానాల. ఇంకా లచ్చ ఎక్కువ ఖర్చైనా మంచిదే గాని పెళ్లిళ్ళ మాత్రం రచ్చరచ్చ వేయాల్సిందే అని అంటున్నారు. ఈసొంటి పోటీ ప్రపంచంలా గీన చూడుండ్రి పెళ్లి కార్యాన్ని ఎంత సింపుల్ గా చేసుకున్నాడో. ఎడ్ల బండి మీద ఊరేగింపు చేస్తున్నారంటే గీనెవలో కామన్ మ్యాన్ కావచ్చు, గందుకే పెళ్లి సింపుల్ గా చేసుకుంటున్నాడు అని అనుకునేరు. అవసరం అనుకుంటే కాన్వాయ్ల నడుమనే ఊరేగింపు తీసే సత్తా గల్ల ఎమ్మెల్యే. కాకపోతే నాకు ఎసొంటి ఆడంబరాలొద్దు, పెళ్లి సింపుల్ గా జరిగితేనే ముద్దని అన్నాడట ఛత్తీస్గఢ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దీపేష్ సాహు. అందుకే గింత సింపుల్ గా చేసుకున్నాడు లగ్గాన్ని. మళ్ళా ప్రభుత్వ పథకం కింద ఒక కామన్ డ్రైవర్ బిడ్డను సామూహిక లగ్గం చేసుకున్నాడు. అందుకే డిప్యూటీ సీఎం
దగ్గరుండి పెండ్లి పిల్లగాన్ని ఎద్దుల బండి మీద ఊరేగింపుగా తీసుకొచ్చిండు. అయినా గిప్పటి జమానాల వార్డు మెంబర్ కౌన్సిలర్ బిడ్డల పెళ్లిలకే గల్లీలు మొత్తం డీజే సప్పులతోని మారమోగుతున్నాయి. అసొంటిది ఎమ్మెల్యే అయినప్పటికీ గింత సాదా సీదాగా పెళ్లి చేసుకున్నాడని దీపేష్ సాహు మీద ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు అక్కడి జనాలు. ఇక ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా పాతకాలం పద్ధతిలా సింపుల్ పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యేను తారీఫ్ చేస్తున్నారంతా. హంగులు ఆర్భాటాలు పక్కన పెట్టి నలుగురికి ఆదర్శంగా నిలిచిన ఎమ్మెల్యేకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మన దిల్దార్ తరఫున హ్యాపీ మ్యారేజ్ లైఫ్ చెప్పాల్సిందే. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది, మనకిక కొదువేమున్నది. ఇదే జోస్తోటి కరువు పనికి పోదామా? మీ ఊర్లో నడుస్తున్నదా కరువు పని? ఓ మా దండిగా సాగుతున్నది, చూస్తలే వాళ్ళ ఆటపాటలు. అవునరా, ఉపాధి పని భలే హుషారుగానే చేస్తున్నారు. పనికి పని అవుతున్నది, మంచిగా టైం పాస్ అవుతున్నది. వాళ్ళని చూస్తుంటే అనిపిస్తుంది మనం కూడా ఓనాడాటు పోయేద్దాం రా. మనమే కాదు నేతలు కూడా పోతురు తెలుసా? అవునా? చూడు నువ్వే. ఒకప్పుడు పెద్దగా పబ్లిసిటీ లేకుండే గాని నిన్నీయాల ఉపాధి హామీ పథకం ఫుల్ వైరల్ అవుతున్నది. ఎండాకాలం ఉపాధి కోసం పెట్టిన కరువు పనులకు పోయింది ఎవరో గుర్తుపట్టినరా? మాజీ స్పీకర్ మధుసూదన చారి సార్. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం గిట్ల కూలీల నడుమ జరుపుకోవాలని అనుకున్నాడట. అందుకే పొద్దుగాలనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమలాపూర్ ఊరికి పోయి పారచేత పట్టిండు, తట్టలు మోసిండు. ఉపాధి కూలీలతోటి ముచ్చట పెట్టి కష్ట సుఖాలు తెలుసుకున్నాడు. మరి ఉట్టి చేతులతోటి పోతే ఎట్లా అని మజ్జిగ ప్యాకెట్లు పట్టుకొచ్చి అందరికి వంచిండు. బుడ్డ పిల్లల్ని సంకలేసుకుని కొబ్బరి నీళ్ళు తాగిపించిండు. అందరి నేతలు ఇలా పార్టీ ఆఫీసులలో జెండాలెగరేసి మీటింగులు పెట్టి కార్యకర్తల నడుమ ఆఫీసులలో వేసుకుంటే ఇక సార్ మట్టుకు జనం నడుమ అది కష్టజీవులతోటి జరుపుకునుడు ఎంత మంచి ముచ్చట కదా. ఇక సార్ను చూసిన ఆనందంలా సంబరంగా పనిచేసిరు కావచ్చు కూలీలు. అవును బుజ్జి, భూమి మీద మనుషులు పెరిగిపోతున్నారు కదా, మరి భూమి సరిపోతుందా? అందుకే కదా అడ్డంగా కాకుండా నిలువ డెవలప్ చేసుకుంటున్నాం. అదే అంతస్తుల మీద అంతస్తులు వేరుస్తున్నాం. మనం అంటే జనాభా పెరిగిన కొద్దీ అడవులు పొతం పెట్టుకుంటా మేడలు కట్టుకుంటున్నాం. మరి మనతో పాటు అడవులు చెట్ల మీద బతికే పక్షులు జంతువుల పరిస్థితి ఏంది? అవి కూడా కబ్జాలు మొదలు పెట్టాలి. అంటే కోతులు ఊర్లను కబ్జా పెట్టినట్ట? అంతే కదా, మనకి ఎక్కడ వీలుంటే ఎక్కడ నచ్చితే అక్కడ గూడు ఏర్పాటు చేసుకోవాలి. ఓహో, నువ్వు చెప్పింది కరెక్టే. అగ చూడు గీ పిట్ట ఏం కబ్జా చేసిందో. అమ్మ దొంగ, ఇక్కడ పెట్టినవా అడ్డా? ఆహా, పుల్లా తెచ్చి గూడు కట్టే పని లేకుంటా ఆర్టిఫిషియల్ గా స్కూటీ డిక్కీనే అఫీషియల్ గూడుగా మార్చినవన్నట్టు. స్మార్ట్ వర్కర్వే. ఓహో, గుడ్లు కూడా పెట్టింది. తొందరలోనే ఫ్యామిలీ కూడా ఇక్కడనే స్థిరపడతారనుకుంటా. అంటే మీరు కూడా గాలొస్తే కూలిపోయే గూడు కాకుండా పక్కా హౌసులు ప్లాన్ చేస్తున్నారన్నట్టు. ఖమ్మం వైరా మున్సిపాలిటీలో కానొచ్చిందుల్లా గీ అద్భుతమైన సీను. స్కూటీ ఓనర్ ఊరికి వేయండట. నెల రోజుల సంధి బండి కదిలియకపోయేసరికి రోజుకిన్ని గడ్డి పరకలు పట్టుకొచ్చి డిక్కీలో పెట్టి గూడి వేసింది. ఇది మామూలు పిట్ట కాదు, ఐడియాల పుట్ట. కానీ పిడికేడు పిట్టకు వేలెడు పొట్టకు ఎన్ని తిప్పలో చూడుండ్రి. అసలే ఎండాకాలం, మోడు వారిపోయిన చెట్ల మీద నిలువ నీడలేక దోలాడుకుంటా వచ్చినట్టుందుల్లా. పాపం కదా, ఒకప్పుడు ఇంటి సూర్లకు వాసాలకు దూలాలకు గూలు కట్టుకునే అవకాశం ఉండే. ఇప్పుడు మారిన కాలంలా స్లాబిన్లకు దోమలు కూడా జొరకుంటా నెట్లు కడుతున్నారు. చీమ కూడా రాకుండా తలుపులు బిగిస్తున్నారు. ఇక ఇట్లాంటి పిచ్చుకలు గూడు కోసం ఎన్ని తిప్పలు పడుతున్నాయో చూడుండ్రి. మీ పక్కింటి పిల్లలు చెరువులకు ఊరికి పోలేదటనా? పొమ్మనే అన్నది వాళ్ళమ్మ. పోరగన్లే పోమంటే పోమని పోరు పెట్టిర్రు. అయ్యో, ఎందుకు? మంచిగా సల్లగాలి, పచ్చని చెట్లు, ఆటలు పాటలు, ఎంత మంచిగా ఉంటది పల్లెటూరు. నువ్వు చిన్న ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటదా రా ఊరు? అప్పుడు ఇప్పుడు ఎప్పుడు పల్లెటూరే కదా. ఊర్లలో కూడా తలుపులు తీసే పరిస్థితే లేదు. పొరాలు బయట తిరిగి ఆడుకునే భాగ్యం ఉన్నదా రా? ఊర్ల నిండా కోతులేనాయే. అదా సంగతి. అదే సంగతి. ఈడున్న ఇంట్లోనే తలుపులు పెట్టుకొని ఉండాలి, ఊరికి పోయినా తలుపులు పెట్టుకొని ఉండాలి. ఈ మాత్రం దానికి ఊరికి ఎందుకని పొరాలు పోలేదు. ఇక నిజమేనుల్లా, ఊర్లలో స్వేచ్ఛ లేకుండా తయారైంది. ఇగో నిజామాబాద్ జిల్లాలో ఎట్లా మొరబెట్టుకుంటున్నారు చూడుర్రి. ఇంతకు మునుపు ఊర్లో అడుగు పెడితే అడుగడుగున పచ్చని చెట్లు పలకరిచ్చే మనుషులు కానొచ్చేది. అరుగుల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకునేది. కానీ ఇప్పుడు పొలిమేరల అడుగు పెట్టుడే ఆలస్యం. కోతి ముఖనే వెల్కమ్ చెప్తున్నది. ఏ ఇంటి గోడ మీద చూసినా కోతులు కొట్లాటనే, ఏ చెట్టు చూసినా వానర సైన్యమే, ఏ ఊరు చూసినా కిష్కింద కాండనే. పల్లెల మీద దండయాత్ర చేస్తున్నాయి, మనుషుల పానాల మీదకి తెస్తున్నాయి, పంటలు చేతికి రాకుండా చేస్తున్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయిన స్వాతంత్రం ఈ కోతులు గుంజుకున్నట్టే ఉన్నది. అగో కోతులతోటి బాధలు ఎట్లున్నాయో పబ్లిక్ చెప్తుర్రి నుండ్రి. చిన్నపిల్లల మీద బాగా అటాక్ చేస్తున్నాయి. వృద్ధుల పైన కూడా ఒంటరిగా వెళ్ళాలంటే చాలా భయపడుతున్నారు. ఎవరైనా సరే ఏమన్నా అన్నా కానీ భయమే ఉంది. ఏమనకుండా కూడా అటాక్ చేస్తున్నాయి. రైతులకైతే బాగా ఇబ్బందిగా ఉంది. పంట పొలాలని నాశనం చేస్తున్నాయి. కూరగాయలు కానీ టమాటా, వంకాయ, బీరకాయ వాటన్నింటికి ఇష్టం కాబట్టి అవి
తినేస్తున్నాయి, పంటలనైతే బాగా నాశనం చేస్తున్నాయి. ఎలుగు బంట్లేషం గట్టినా బోన్లు పెట్టి పట్టుకుపోయి అడవి ఇడిచిపెట్టినా మళ్ళా ఏడంగొస్తున్నాయో ఊర్లో దోలాడుకుంటూ వస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి అడవి ఇడిచిపెట్టొస్తే నెల తిరగక మునిపే మళ్ళా అత్తగారింటికి వచ్చినట్టుగానే వస్తున్నాయి. ఏడ చూసిన గుంపులు గుంపులే. పుసుక్కున బెదిరిద్దామానంటే ఏడ మీద పడతాయో అని భయం. అట్లా కోతులు చేయంగా దవాఖాన్ల పాలైనోళ్ళు ఎంతమంది ఉన్నారో. కోతే కదా అని చిన్నగా చూస్తున్నారు గాని అవి చేసే రచ్చ ఊర్లల్లా మామూలుగా లేదు. సర్కారు వీటి కోసం ఓ పథకం పెట్టినా తప్పులేదు. గా తీర్లు ఆడుకుంటున్నాయి జనాలను. ప్రభుత్వమే పట్టింపు చేసి ఈ కోతుల ఎల్లగొట్టి ఊర్లు ప్రశాంతంగా ఉండే ఉపాయం చేయాలని కోరుతున్నారు పబ్లిక్ కు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.